ఉండవల్లిలోని నివాసంలో గురువారం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదల్ని దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా P4 అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాల్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4 కు అర్హులు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాల్లో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8న సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాల్ని సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలో అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయబోరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాల్ని అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే పరిమితమవుతుంది. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఉగాదికి P4ను ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాల్ని సమృద్ధి బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.